తెలంగాణకు సైనిక్ స్కూల్ కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. पूरा हिंदुस्तान में उत्तर प्रदेश में 3 सैनिक स्कूल है, आंध्र प्रदेश में 2 है, कर्नाटक में हर प्रदेश में सैनिक स्कूल है केंद्र सरकार के, मगर तेलंगाना में कोई एक भी सैनिक स्कूल नहीं है. 10 साल केसीआर पूछा ही नहीं, मोदी जी दिया ही नहीं. इसीलिए इस बार हम लोग राजनाथ सिंह जी से मिलकर तेलंगाना के लिए, तेलंगाना स्टूडेंट्स के लिए, विद्यार्थियों के लिए सैनिक स्कूल देने के लिए हम लोग रिप्रेजेंट किए. राजनाथ सिंह जी ने कोशिश करने के लिए वादा किया. మేమందరము ఇంకా చాలామంది మా మిగతా మిత్రులు సుమను మిగతా మిత్రులు అందరం కలిసి విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరం కలిసి తిరుగుదాం. శాంక్షన్ చేసినారు, వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి, వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, ఒక రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇచ్చినాం, మనము రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా. రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి, బిల్డింగ్లు కట్టి, జీతభత్యాలు ఇచ్చి, రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది. ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ కూడా ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. ఇవి 2 పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు, నేను అడిగి వచ్చినని చెప్పాలి కానీ కేసీఆర్ 10 ఏళ్ళ కంచెలు అడగలేదు, నేను అడిగినాను ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు?